మన తల్లిదండ్రులు నిన్ను నన్ను ఆత్మీయంగా కన్నా మన తల్లిదండ్రులు 200 సంవత్సరాల్లో మన ప్రాంతాన్ని సుభిక్షంగా అన్నపూర్ణంగా మార్చారు. ఇది మన భావజాలానికి వాళ్ళ భావజాలానికి ఉన్న తేడా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బ్రిటిష్ వాడు వచ్చాడు సార్, వచ్చి మీ స్థలం లాక్కున్నాడు. మీ స్థలం లాక్కుంటే మీ నాన్న తిరగబడ్డాడు, మీ అమ్మ తిరగబడింది, ఇద్దరిని కాల్చిపడేశాడు. ఆ పిల్లలు ఉన్నారు మీ ఇంట్లో, నువ్వు మీ చెల్లెలు, మిషనరీ వాళ్ళు వచ్చారు, వచ్చేసేసి తీసుకొని వెళ్ళి మిమ్మల్ని హాస్టల్లో పెట్టి అనాథాశ్రమాల్లో పెట్టి 12 seconds later. అదల్ని చేరదీసిన మిషనరీలు. అసలు ఎవడు మిమ్మల్ని అనాథలు చేసింది ఎవడు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అమ్మా నాన్నలు చంపేసి ఆస్తి మొత్తం వాడు లాక్కుంటాడు. అది ఊరంతా కూడా ఆస్తి అంతా ఆడి చేతిలోనే ఉంటది. సో ఈ పిల్లల్ని చేరదీసి పెంచడానికి ఎవరికి స్తోమత ఉండదు. అవును. అప్పుడు మిషనరీ వాడు చేరదీస్తాడు. మరి మిషనరీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వీడు దొంగిలించిన ఆస్తిలో ఇచ్చిన 10వ దశంభాగం అది ఈ పిల్లల ఆస్తిలో ఉన్న దశంభాగం ఆడికి ఇచ్చి ఆడితో ఈయన పోషిస్తారనమాట. ఇది వాళ్ళ మార్కెటింగ్. ఈ మిషనరీస్కి వచ్చిన మొత్తం సంపద అంతా కూడా మన దేశాల నుంచి వెళ్ళిన సంపదే. వీళ్ళు దశంభాగాలు ఇవ్వడం దాంట్లో నుంచి, ఈ దోచుకెళ్ళిన దాంట్లోంచి ఆడొచ్చి మళ్ళీ ఇక్కడ ఖర్చు పెట్టి మతాన్ని ప్రచారం చేశాడు. వీళ్ళు అనాథలు చేసి విధరాలను చేసి, అదిగో మిషనరీలు వచ్చి విధరాలకి అనాథలకి ఎంతో సేవ చేసి బైబిల్ దీనికి ప్రేరణ అంటారు. ముందు చంపించి వాళ్ళేగా.